నేను పేరుకే నాన్ వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ లో తినేది ఎక్కువగా ఫిష్ ఉంటుంది. ఫిష్ కి నేను ఇంత పెద్ద ఫ్యాన్ అవడానికి కారణం మాత్రం మా అమ్మే. నాన్న ఆర్మీలో జాబ్ కాబట్టి చికెన్ షాప్ కి మటన్ షాప్ కి వెళ్లి తేవటానికి అయ్యేది కాదు మమ్మల్ని ఇద్దరిని ఇంట్లో వదిలేసి. సో చేపలు అయితే ఇంటికి వచ్చి అమ్మేవారు కదా, సో ఆ విధంగా ఫిష్ కొని మాకు పెట్టేవారు. అలా అలవాటైందనమాట. ఈ విషయంలో నేను ఎప్పటికీ మా అమ్మకి థ్యాంక్ఫుల్ గా ఉండాలి. బికాస్ చికెన్ మటన్ పెద్ద అయ్యాకైనా ఈజీగా అలవాటు చేసేసుకోవచ్చు, కానీ సీ ఫుడ్ మాత్రం అలా కానే కాదు. సో పెద్దయ్యాక నాలాగా ఇష్టంగా సీ ఫుడ్ తినాలంటే చిన్నప్పటి నుంచి అలవాటు చేసేయండి. మరి ఏంటబ్బా వీడియో మొత్తం చేపలే కనిపిస్తున్నాయి అని అనుకోకండి. ఇందాక గ్రిల్ చేసుకున్న చేపలు వచ్చేసి ఇవాళ ఈవినింగ్ తినడానికి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నావు మాత్రం ఎల్లుండి కోసం మ్యారినేట్ చేసి పెడుతున్నా. నేను వీడియోలో చూపించిన క్వాంటిటీ ఇండియాలో అయితే కాస్ట్ ఆల్మోస్ట్ 300 ఉంటాయేమో, కానీ మా ఆయన ఇక్కడ ఎంత పెట్టి తెచ్చారో తెలుసా? 23 యూరోలు పెట్టి అక్షరాల 2300. ఇంకా మన తెలుగు వారు అందరికీ కూడా చాలా చాలా ఫేవరెట్ ఫిష్, చాలా అంటే చాలా ముళ్ళు తక్కువ ఉండే ఫిష్ కోనం. దీని పేరు ఏమంటారో జర్మన్ లో కనుక్కొని చెప్తాను. ఇది ఒక్కటి మిస్ అయింది. ఇది కూడా ఇంచుమించుగా కేజీ కాస్ట్ అంతే పడింది. నాన్ వెజిటేరియన్ లో మీ ఫేవరెట్ ఏంటో నా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ వీడియోని ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.